కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో పరమేశ్వరుడికి మహావిష్ణువుకి ఇద్దరికీ పూజలు చేయడం మన సాంప్రదాయం. కార్తీక విదియ నాడు భ్రాతృపూజనం అంటే అన్నదమ్ముల్ని సత్కరించడం సదాచారం. అంతేకాక భవిష్యత్ పురాణంలో అస్యాం నిజగృహే పార్థ న భోక్తవ్యమతో బుధై యత్నేన భగినీ హస్తాత్ భోక్తవ్యం పుష్టివర్ధనం అంటే ఈ రోజున కార్తీక శుద్ధ విదియ రోజు తన ఇంట భోజనం చేయకుండా సోదరి అంటే అక్క లేక చెల్లెల చేతి భోజనం చేయాలి. ఇది పుష్టిని కలిగిస్తుంది. కుటుంబ ఆప్యాయతలను పెంచే ఇటువంటి పర్వాలన్నీ ఎంతో ప్రోత్సహించదగ్గవి. అక్క చెల్లెలని అన్నదమ్ములు కూడా వస్త్రాలంకాలతో తృప్తిపరచాలని శాస్త్రం చెబుతోంది. పుట్టింటి మమకారాలు అండదండలు స్త్రీలకి మానసిక బలాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి. భగినీహస్త భోజనం అనుబంధాలకి ఆప్యాయతలకి అరిమరికలు లేని అనురాగాలకి నిలువెత్తు నిదర్శనం అని చెప్పచ్చు. భగినీహస్త భోజనం వివాహ బంధాలతో దూరమైన సోదరిని కనీసం ఏడాదికి ఒక్కసారైనా కలుసుకుని వారితో గడిపే అవకాశం కలిగిస్తుంది. అదే మన సంస్కృతి. ఎన్ని పనులున్నా వదలరాదు ఈ సాంప్రదాయం. భగిని అంటే చెల్లైనా కావచ్చు, అక్కైనా కావచ్చు. హస్త భోజనం అంటే చేతి భోజనం అని అర్థం. సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట. కార్తీక శుక్ల విదియ తిథి రోజున భగినీ హస్త భోజనం అనే పండుగని జరుపుకుంటారు. దీన్నే భాయి దూజని, భ్రాతృద్వితీయ అని, భాయి టీకా అని కూడా అంటారు. అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం. సూర్యుని బిడ్డలైన యమధర్మరాజు, యమునా నది అన్నా చెల్లెళ్ళు. యమునమ్మకి ఎప్పటి నుంచో అన్నని ఇంటికి పిలిచి సత్కారం చేయాలని కోరిక. యమధర్మరాజు వేళ తప్పక ధర్మం తప్పక పనిచేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక చాలా నాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఉండగా యమధర్మరాజు చెల్లెలు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు. ఆ రోజు కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరిని ఆ తల్లి చక్కగా ఆదరించి పూజించి చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి తన చేతితో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో చెల్లెల్ని ఏదైనా వరం కోరుకోమనగా యమునమ్మ ఆనాటి నుంచి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరుడికి నరకలోక ప్రాప్తి, అపమృత్యు దోషం అనేవి లేకుండా ఉండేట్టు వరమయ్యమని కోరితే యమధర్మరాజు వెంటనే ఆ కోరికని విని ఆనందించి సోదరులు సోదరి యొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరుడు తన సోదరి ఇంట తన సోదరి చేతి వంటకాలని భుజిస్తాడో, ఆమె తన చేతితో తన వంటకాలని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధి నొందుతుందని వరమిచ్చారు. అందువల్లే ఈ తిథికి యమద్వితీయ అని పేరు కూడా వచ్చింది. తర్వాత యమునమ్మని పరివార సమేతంగా తన పురానికి మన్నాడు ఆహ్వానించి కానుకలనిచ్చి చక్కగా షడ్రసోపేతమైన విందు ఘనంగా సారే పెట్టి చెల్లెల్ని పంపించారు యమధర్మరాజు. ఒకప్పుడు సమిష్టి కుటుంబాల్లో సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోంచేస్తూ కబుర్లతో సత్కార కాలక్షేపం చేస్తూ పరస్పర అనుబంధాలని శక్తివంతం చేసుకునేవారు. అటువంటి ఆర్థిక బంధాలు అన్నీ ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారి యాంత్రిక కృత్రిమ జీవనానికి దోహదపడుతున్నాయి. అందువల్లే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, మంచి మర్యాద, అనురాగము, ఆప్యాయత వాటి విలువలన్నీ కూడా సన్నగిల్లిపోతున్నాయి. కనీసం సంవత్సరానికో నాడైనా తోబుట్టువుల్ని కలిసి భోజనం చేసి ప్రేమతో పలకరించుకుని సద్భావనలు పెంచుకోవాల్సింది తప్పనిసరైంది. ఈ భగినీహస్త భోజనం విశిష్టత ఇటువంటి పవిత్రమైన ఆచారాన్ని పాటించడం వల్ల ఆధ్యాత్మిక లాభాలే కాక సామాజిక బంధాలు కూడా మరింత దృఢపడి సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. ఈ భగినీహస్త భోజనం గురించి భవిష్య పురాణంలోనే కాకుండా లింగ పురాణంలో కూడా వివరింపబడింది.